అందరు తయారున్నట్టే కదా. సరే మరిగా షురు చేసుకుందాం పాండ్రి. ఇయాల్టి జోర్దార్ వార్తలు. చేతిపాటి ఎన్నికలకు ముందుగాల 6 గ్యారెంటీల పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసుట్లా ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారం కట్టబెట్టిండ్రు కదా. ఇక అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇచ్చిన హామీలను తీర్వలేదని చెప్పి కారు పాటలు కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసిండ్రు. మరి దాని కథ ఏందో పురాగాడ్చుకుందాం పాండ్రి. షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిర్రు. 700 రోజులు గడిచినా ఇంకా హామీలను అమలు చేస్తలేరని చెప్పి ఇవాళ తెలంగాణ భవన్లో ఈ బాకీ కారెట్ని విడుదల చేసిర్రు కారు పార్టీ పెద్ద లీడర్లు. 22 నెలల పాలనలో మహిళలకు 2500 హామీ కింద ఒక్కొక్కరికి 55,000, వృద్ధులకు పెన్షన్ నెలకు 4,000 హామీ కింద ఒక్కొక్కరికి 44,000, వికలాంగులకు పెన్షన్ 6,000 హామీ కింద ఒక్కొక్కరికి 44,000, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ఆడిబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఈ సర్కార్ బాకీ పడ్డదని చెప్పుకొచ్చారు కారు పార్టీ లీడర్లు. ఇక అట్లనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు, విద్యా భరోసా కారెట్ కింద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేసింది కారు పార్టీ. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదిన కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. 2 రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది మంచి కార్యక్రమం? ప్రజలను ఏమార్చుడు తప్ప తెచ్చిన మార్పేమీ లేదని గరానికొచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ లీడర్లను గల్లవట్టి ప్రశ్నించుర్రని ప్రజలకు పిలుపునిచ్చిండు. ఇక ఈ బాకీ కార్డు మీద కేటీఆర్ గిట్ల మాట్లాడుకొచ్చిండు. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దున్నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి 100 రోజులు కాదు 700 రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా అందరినీ, అన్ని వర్గాల ప్రజల్ని కూడా జాగృతం చేయాలి, అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే నయవంచనకు పాల్పడుతున్నదో, రకరకాల మళ్ళీ హామీల పేరుతో దాన్ని తిప్పికొట్టడానికి సరైన అవకాశం, సరైన సందర్భం ఈ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక సరైన అదనుగా భావించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొత్తానికైతే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అదును చూసి కారు పార్టీలు సర్కార్ మీద పెద్ద యుద్ధమేషాలు చేసినట్టున్నారు పోండ్రి. మరిగా కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరికందరూ అర్హులైన లబ్ధిదారులకు షెయి పార్టీ సర్కారు బాకీ పడ్డ పైసల గురించి చెప్తారట. మరిగా రేపరేపట్ల కారు పార్టీ నాయకులు షెయి పార్టీ సర్కారు మీద ఇంకే తీరుగా పోరాటం చేస్తారో, దానికి షెయి పార్టీ నాయకులు ఎట్లా స్పందిస్తారో చూడాలి. మరి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు గన్మెన్ లారీ లోడు యూరియాను బ్లాక్ లో అమ్మేసిన ముచ్చట పెద్ద రచన అయ్యింది కదా. ఇక డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేటందుకు కొడుకు పెళ్లి రిసెప్షన్ ను క్యాన్సిల్ చేసి మరి ₹1 కోటి చెక్కును సీఎంకి ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇక ఈ లొల్లి జర్ర సల్లబడ్డదంటే గీడ మళ్ళేం చేసిండ్రో చూడుండ్రోలా. ఇక ఏరియా చూసి పాపం రాత్రైనా రైతులు యూరియా బస్తాలను కష్టపడి తీసుకుపోతున్నారని అనుకునేరు. కాదు కాదు, అద్దమరాత్రి గాంగల్ని అక్రమంగా యూరియా తరలించుకుంటా అడ్డంగా దొరికిపోయిండు గీ ఫర్టిలైజర్ దుకాణం ఓనరు. నల్గొండ జిల్లా హలియా మండల కేంద్రంలో ప్రియాంక ఫర్టిలైజర్స్ దుకాణానికి లారీ లోడు యూరియా రాంగల్నే లారీ నుంచే సీదా ఆటోలో ఎక్కించి బయటికి తరలించిండు ఆ దుకాణం ఓనరు. ఓ దిక్కు రైతులేమో రోజుల తరబడి లైన్లలో నిలబడితే ఓటీపీ ఆధారంగా 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు. కానీ ఈ దుకాణం ఓనర్ మాత్రం ఓటీపీలు గీటీపీలు ఏం లేకుండా
అర్ధమరాత్రి వందల బస్తాల యూరియాలను బయటికి తీసుకుపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోయేటాలకు రైతులు మస్తు కోపానికొస్తున్నారు. లెక్క ప్రకారం అయితే వ్యవసాయ అధికారి సమక్షంలోనే యూరియా బస్తాల సరఫరా చెయ్యాలి. కానీ గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి యూరియాను తరలించుట్ల లోగుట్టేందో ఆ పెరుమల్లకే తెలవాలి. మరిగా ఎండ వాన లెక్క చేయకుండా ఓ దిక్కు యూరియా కోసానికి రైతులేమో అరిగోసలు పడుతున్నారు. పంటేసిన కానుంచి సురువు చేస్తే మళ్ళా పంట చేతికొచ్చే కాలం వచ్చినా యూరియా కష్టాలు మాత్రం తీర్తలేవు. కానీ కొంతమంది మాత్రం అడ్డదారి దందా చేసుకుంటా రైతులను ఉసురువుచ్చుకుంటున్నారు. ఇగిట్లా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టిలేనట్లే చేతుండేటాలకు రైతులు పొట్టు పొట్టు అందుకుంటున్నారు. మరిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారు జరి ఇప్పటికైనా యూరియాను బ్లాక్ మార్కెట్లు చేసేటోళ్ల భరతం బట్టి రైతులకు యూరియా కష్టాలు తీరేటట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నారు. యూరియా కోసానికి గోసపడుతున్న రైతులు. ఈ వానలు వరదలు చేయంగా రోడ్ డౌన్ల కాడ మస్తు తిప్పలే అవుతుంటది తొవ్వ మీద పోయే బండోళ్ళకి. ఒక్కొక్క కాన్నైతే తొవ్వలు దాటనీయక ఊర్లకే రాకపోకలు బంద్ అవుతాయి. కరీంనగర్ జిల్లా గంగాధర కాడ కూడా తిప్పలే ఎదురైతుంది అక్కడోళ్లకు. కానీ వాన వరదలతోని కాదు, మరి వాళ్ళ తిప్పలు ఏందో ఏం కథనో అరుచుకుందాం పాండ్రి. అరే చిన్నగా లేదు కదా బండ్ల లైను, కిలోమీటర్ల కమానం ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. మెల్లమెల్లగా తాంబేలు గదిలినట్టే కదులుతున్నాయి బండ్లు. ఇట్లయితే ఇల్లు చేరినట్టే. ఇక జగిత్యాలకేంచి కరీంనగర్ పోయే గూడ్స్ రైలు అత్తున్నదని గంగాధర కాడ హైవే మీదున్న రైల్వే గేట్ వేసిరట. ఇక రైలు పోయిందని బండ్లు పోయేతందుకు గేట్లు ఎత్తుదామని చూస్తే మొరాయించిందట ఓ గేటు. అస్సలకే రాక దగ్గర గంట సేపు సతాయించిందట. కర్ఫ్యూ యాళ్ళ బార్డర్లు బంద్ చేసినట్టు గేట్లు బంద్ అయ్యేటాళ్లకు ఏటోళ్ళు అటే ఆగిపోయిర్రు. అసలుకే పెద్ద రోడ్డాయే. అటు ఇటు 3 కిలోమీటర్ల దాకా బండ్లన్నీ ఆగి ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్లకు కూడా తక్లీఫే అయింది. మెకానిక్లను పట్టుకొచ్చి అటు తిప్పి గేట్లు లేచేటట్టు చేసేటాళ్లకు జర్రంత నిమ్మలమైరు అటు దిక్కు బండ్లోళ్ళు. నిత్యం ఇదే కథ అవుతున్నదని గరానికి రావట్టిరు అటు దిక్కు జనాలు. వానలు వరదలతోటి అంతటా తొవ్వలు బంద్ అయి రాకపోకలకు అంతరాయం కలిగితే ఎలక్ట్రానిక్ మిషన్లు చేయంగా ఇట్లా కొంత ఆగం కావట్టే పోర్రి. నిత్యం ట్రాఫిక్ లా ఆగితే పెట్రోల్ ఖర్చు ఎక్కువైతున్నది. అందుకే దేశమంతా ఈ కొన నుంచి ఆ కొనకు అల్కగా పోయేటట్టు చేస్తున్నామని గప్పాలు కొట్టే పువ్వు పార్టీ లీడర్లు చూస్తున్నారు కదా గీల గోస ఎట్లున్నదో. సెంట్రల్ సర్కారు నడిపిస్తున్నది మీరే, ఈ స్పీడ్ రైలు నడిపిస్తున్నది మీరే. కానీ మేం కూడా నిత్యం తిప్పలు పడకుండా అల్కగా పోయేటట్టు చేసి ఇక్కడి జనాల మీద కూడా పాయిరాన్ని చూపెట్టురని చేతులు జోడించి గోరవట్టిరు గంగాధర పబ్లిక్. మరి సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఇలాకానే కాబట్టి ఇక్కడి పబ్లిక్ తిప్పలు తీరేటట్టు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కడతాడో ఏం కథనో చూడాలి. మరి ఈ నడుమ 2-3 వనకలు చెప్పుకున్నాం కదా నొల్ల. సర్కారు దావకంలో జరిగిన ఉద్దర్కాల గురించి మన జోర్దార్ వార్తల్లా ఓదాడ పన్నుకు బదులు ఇంకోదాడ పన్ను వీకిన డాక్టర్ ముచ్చటోటి, అట్లనే జరం వచ్చిన ఓగన్నకు జరం సూదికి బదులు రెబిస్ టీకా వేసిన నర్సు ముచ్చటోటి. ఇక అట్లనే ఇప్పుడు ఈ సర్కారు దావకన్న ముచ్చట కూడా ఇనుండ్రో పారి. లిక్కర్ కేసులు అనుకునేరోళ్ళు లే కాలం చెల్లిన సర్కారు దావకాన మందులు ఖాళీ జాగా చూసిండ్రు, కుప్ప పోసిండ్రు, అగ్గి పుల్లగీకి బగ్గుమనిపించిండ్రు. ఎంతైనా సర్కారు దావకానోళ్ళు అనిపించుకున్నారు పోన్రి. తిరుపతి జిల్లా బాలయపాలి మండలంలోన్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఉద్దారకం గిదే. దావకాన మందులన్నా దావకానల ఆపరేషన్లకు వాడిన సిరింజిలన్నా ఆటిని వారేసుడు ఓ పద్ధతి పాడు ఉంటది. ఆటితోని గాలికి నేలకు నీళ్లకు మనుషులకు ఎసొంటి తక్లీఫ్ రాకుండా చూసుకోవాలి కాబట్టి రకరకాల పద్ధతుల్లా ఆటిని పనికి రాకుండా చేస్తారు. ఆ తర్వాతనే ఆఖరికి భూమిలో వాతి పెడతారు. కానీ మనోళ్ళకి అట్లా కాదు, ఖాళీ జాగ దొరుకుడే ఆశం, కుప్ప పోసినమా నిప్పు ముట్టించినమా అన్నట్టే చేస్తారు. బాలేపల్లి మండలం పరిధిలున్న నిడిగల్లు రైల్వే స్టేషన్ నుండి పిగిలాం దాని నడుమ చేసిండ్రు గిట్లా. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు చూడుండ్రి దావఖానోళ్ళు. మొన్నీ నడుమనే డక్కిలి మండలంలా కాలం చెల్లిన మందులు దొంగతనంగా పట్టుకపోతా అంటే దొరికిండ్రు. అది మరవక ముందే మళ్ళీప్పుడు ఇదోటి మోపైంది. ఇంతకసలు ప్రజలకు అందాల్సిన మందులు ఇట్లా కాలం చెల్లిపోతాంటే డాక్టర్లు ఏం చేస్తున్నట్టో మరి. ఇంకో పక్క కాలం చెల్లిన మందులను అక్రమంగా ఎందుకు రవాణా చేస్తున్నట్టో. ఏదేమైనా జనాలు జాగ్రత్తల్లో. మందులు కొనుక్కునేటప్పుడు అవి కాలం ఉన్నాయో కాలం చెల్లినయో జర చూసుకొని వేసుకోండ్రి. ఇంకో ముచ్చటేందంటే అసలు చిన్న రోగాలకు మందులే వాడకుండ్రి. వింటున్నారా నొల్లా? కొందరికి అట్టిగా చెప్తే అర్థమైతది, కొందరికి కొట్టి చెప్తేనే నెత్తికెక్కుతుంది. అంటే దెబ్బల భయానికి నేర్చుకుంటారు అన్నట్టు. అందుకే అట్టిగా చెప్తే అర్థం కాని పొలగాన్లకు బరిగా పట్టుకొని కొట్టి మరీ చెప్తుంటారు ఉపాధ్యాయులు. కరెక్ట్ అర్థం అన్నా కావాలి, లేకుంటే సారి చేతిలో బరిగనన్నా ఇరగాలి. అట్లుంటది గురువుల తీరు. అయితే గీ గురువుని చూడుండ్రి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు. చూసినాక మీరే.
अरे ఊరుకుడు ఎంత చెప్పుదా బాగా నీకు తెలుసా అసలు ఎట్లేదు ఇది అప్పుడే వదిలేసిందా ఈడు కలసి అబ్బా నేను పట్టుకోకుంటే కథవేరా. అరే కాక ఏందే గట్లగరమైతున్నావు? బస్సు నడుపుడు నేర్పుతున్నావా లేకుంటే బస్సు నేర్పించుడు వంక పెట్టుకుని బర్గవట్టి కొట్టుడు ప్రాక్టీస్ చేస్తున్నావా? జర నిమ్మలంగా చెప్పరా, అదే నీకు పుణ్యం ఉంటది. నీ దెబ్బకు చిన్నప్పుడు బల్లెసారు కొట్టిన దెబ్బలన్నీ ఆదికొస్తున్నాయి కావచ్చు తమ్మునికి. నూపకురా మళ్ళీ నూపకురా వదులురా నేను రామది గిట్ట వస్తున్నారా గిట్ల గిట్ల జరవచ్చురా అన్నకు. ఈ కాకెవలో గాని కాక మాటలేంటంటే విహెచ్ కాకకు తాతే ఉన్నట్టున్నాడు పోండ్రి. బరిగా పట్టుకొని మరి బల్లెసారు లెక్క బస్సు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు కాక. విహెచ్ కాక లెక్కనే చిన్నగా లేదు మళ్ళా కాకనోరు. అరే ఇది ఉంది కదా ఇక్కడ పైకి ఇట్లా రా పైకి అంతే ఎక్కువ బలం ఉపయోగించకో. గట్ల జర నిమ్మలంగా చెప్పరా అదే కాక. గదిరిస్తే గదిరిచ్చినావు గాని నీ కొట్టుడు సల్లగుండా. నీ చెప్పుడు పట్టది డ్రైవింగ్ పట్టదని అట్నుంచటే బస్సులకెళ్ళి దుంకి పోగల్లా తమ్ముడు. అబ్బో కాకకు చెయ్యి దురదనే కాదల్లో నోటి దురద కూడా ఎక్కువనే. శిష్యుని మీదికి కయ్యమని లేస్తున్నాడు కదా. కాని ఏ మాట కామాట గద్రిచ్చినా బరిగబట్టి 2 వీకినా పబ్లిక్ పానాలను కాపాడే అస్సలు సిస్సలు శిష్యుని తయారు చేస్తున్నాడు గీ కాకెవలో గాని. గట్టిగా వయసు పొరగా గట్టిగా తిప్పు తిప్పురా. చూసిండ్రు కదా పబ్లిక్, మామూలుగా లేదు కాక వ్యవహారం. ఈ వయసులోనే కాక గిట్లుండంటే ఎంగేజ్ లో ఇంకెట్లుండేటోడో. సూతాంటే డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ ఉన్నట్టున్నాడు కాక. సోషల్ మీడియాలా కొద్ది వైరల్ అయితే లేదో లాగి వీడియో. ఇసుంటోళ్లతోని డ్రైవింగ్ నేర్చుకుంటే రోడ్డు టక్కర్లు ఉండనే అంటాండ్రు కాక తీరు చూసినోళ్ళు. ఇంకా గమ్మత్తి కామెంట్లు కొద్ది పెడతలేరు పబ్లిక్. మా లెక్కల సారు యాదకొచ్చిండని ఒకలు, గట్ల చెప్పుడు ఏం పద్ధతని ఇంకొకలు, ఈ పాఠాలు ఎంతమంది పానాలను కాపాడుతాయోనని ఒకలు, మా నాయన యాదకొచ్చిండని మరొకలు. గంతేనా? ఎన్కట డ్రైవింగ్ స్కూలు లేనప్పుడు పెద్దలు గిట్లనే నేర్పేటోళ్ళని ఒకలు రాతే అనుభవం గట్లుంటదని ఇంకొకరు రాసిండ్రు. మొత్తానికి మామూలుగా పెట్టలేదు ఒక్కొక్కరు కామెంట్లు. మరి ఇది చూసినా మీ కామెంట్లు ఎంతోల్లా పబ్లిక్? వాయమ్మో ఏం వానలు ఈ వర్షాలు చల్లగుండా అసలుకే ఇచ్చిపెడతలేవు కదా. ఇక మమ్మల్ని కరుణించి వర్ణదేవా అని ఒక్క తీరు మొక్కుకున్నా వర్ణదేవుడు మాత్రం వెనకకి తగ్గేటట్టే లేడు. ఇవాళ ఏకంగా ఎంజీబీఎస్ బస్టాండ్నే మూసి ముంచెత్తే తీరొచ్చింది వరద. ఇక ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రి. ఈ వానలు చల్లగుండా ఏం వానలో ఏం కథనోళ్ళ దినం పొద్దు ఊకిందంటే చాలు పొట్టు చంపుతున్నాయి ఈ వానలు. పట్నంలో ఏ మూలకు పోయినా వరదతోని అవస్థే ఉన్నది. మూసీనది ఉగ్ర రూపం దాల్చితే చాదర్ఘాటు లో లెవెల్ వంతెన మీది నుంచి వరద ఉప్పొంగిపోయిన సంఘటనలు ఇది వరకు షాన్నే చూసినాం గాని ఈ పారి మాత్రం ఎంజీబీఎస్ బస్టాండ్ పోయే 2 బ్రిడ్జిలు వరద నీళ్ళ మునుగుడే కాదు, ఏకంగా బస్టాండ్ కూడా మూసి వరద ముంచెత్తటాలకు 100 మంది ప్రయాణికులు బస్టాండ్లను ఇక్కుకపోయే పరిస్థితి మోపైంది. ఇక హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ అధికారులు రంగంలో దిగి ప్రయాణికులందరికీ ఏం తక్లీఫ్ కాకుండా బయటికి తీసుకొచ్చిర్రు. ఇక అట్లనే బస్టాండ్ ను మూసేసి వేరే కాడ నుంచి బస్సులు నడుతామని ఆర్టీసీ అధికారులు చెప్పిండ్రు. ఇక అటు వరద ఏయంగా ప్రజలెవరు అవస్థ పడకుండా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సారు దగ్గరుండి మరి ఏర్పాట్లు చేసిండు. ఈ వరదలు ఏయంగా గోసపడుతున్న ప్రజలకు డ్రోన్లతోని ఆహారం, మంచి నీళ్లను, మందులను సరఫరా చేసిర్రు అధికారులు. ఇక అటు మంచిరేవుల దగ్గర వరద నీళ్లు బ్రిడ్జి మీద నుంచి పోతుండటాలకు అధికారులు రోడ్డును మూసేసిర్రు. ముందు జాగ్రత్తగా నార్సింగి టోల్ గేట్ ను కూడా మూసేసిర్రు. ఇట్లా మూసీకి వరదలొచ్చి మూసీ చుట్టుముట్టున్న ప్రజలకు తక్లీఫ్ అవుతున్నది కాబట్టి మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీని సుందరీకరిద్దామని ముఖ్యమంత్రి ఆలోచన చేసిండని చేతిపాటి లీడర్లు అంటుంటే ఈ ముచ్చట్ల కేటీఆర్ గిట్లా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసు ఆయనకు నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 150,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇదివరకు? మనం పోలేదా ఇమ్లీబాన్ బస్ స్టాండ్? చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు?
ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే మూసి బందుకున్న ప్రజలను ముంచిండని కోపానికి వచ్చిండు రావన్న. ఇక ఓదిక్కు దినం పొట్టు వానలు దంచుతున్నా లోతట్టు ప్రాంతాలున్న ప్రజలు వరదలతోని అవస్థ పడుతున్నా ఒక్కటే పారి 15 గేట్లు ఎత్తుట్లా ఈ రేంజ్ లో మూసి ఉప్పొంగిందని మూసి చుట్టుముట్టున్న ప్రజలు గరానికి రావట్టిర్రు. మొత్తానికైతే మూసి వరద ఏయంగా పట్నంలో చాలా మంది ప్రజలు మస్తు గోసపడే పరిస్థితి మోపైంది. ఇది ఇట్లుంటే గీ అన్న చూడుండ్రి బండిని పెయికి అతకబెట్టుకున్నట్టు ఇడిచిపెడతనే లేడు. బండి ఓతే ఓని తీయరాదే అన్న, ఉత్తగా బండి వాయే నువ్వు ఓతివి, బగ్గ వానలున్నాయి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు, పోయినా వాగులు వంకలు దాటే కాడ స్టంట్లు చేయొద్దని ఒదిక్కు కొలుపు పెట్టి చెప్తుంటే తలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారు కొందరు. వరంగల్ జిల్లా మహాముతార మండలంలో ములుగుపల్లి అంశాపూర్ నడువున్న రోడ్డు దాట చూసిండు కి అన్న. వరద బగ్గుండేటాలకు బండితోనట్టుగా పోయి వాగుల పడ్డాడు. లోతు తక్కువనే ఉన్నది, భూమి మీద బిర్యానీ బువ్వ బాగుండి ఏం కాలేదు. అల్కగా ఒడ్డు ఏరిండు గాని బంగారం అసంటి బండికి ఈయన చేతిలో పెట్రోల్ తాగే భాగ్యం లేనట్టున్నది. అటే ముట్టింది. వరదలు తగ్గేదాకా అది బయటికి వెళ్ళుడైతే కష్టమే. చెప్తే ఇననోళ్లను చెడంగా చూడాలని పట్టిరు ఈ అన్న ఇచ్చంతరం చూసిన జనాలు. పబ్లిక్ చూస్తున్నారు కదా, మీరైతే పైలా మరి జరా ఏమంటున్నావు? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా జరాలనంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.